వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సురేష్. చిత్తూరులోని వ్యవసాయ మార్కెట్ కమిటీని తరలించడాన్ని నిరసిస్తూ చిత్తూరు మండల రైతులు, వ్యాపారస్తులు సోమవారం మార్కెట్ యార్డ్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం మామిడికాయల మార్కెట్ యార్డ్ ను తరలించి నీటి శుద్ధి కర్మాగారం ఎస్టీపీని నిర్మించనున్నట్లు తెలిసింది. ఎస్టీపీకి వ్యతిరేకంగా రైతులు ధర్నా నిర్వహించారు. మరిన్ని విషయాలు రైతులను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మాది చిత్తూరు మండలం పెద్దిశెట్టిపల్లి పంచాయతీ. మేము 40 సంవత్సరాలుగా ఇక్కడ మామిడికాయలు తోలుకుంటూ జీవనాధారం చేసుకుంటున్నాము. ఇక్కడ వచ్చి ఎస్టీపీ ప్లాంట్ ని ఇక్కడ కడుతున్నారు. సౌకర్యాలు లేకుండా ఆ క్యాంటీన్ కట్టించాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాము. ఎస్టీ ప్లాంట్ ని కడితే ఇక్కడ మేము జీవనాధారం కోల్పోతాము. మాకు ఎంతో రైతులకు అనుకూలంగా ఉన్నాయి. 50,000 ఎకరాల మామిడి తోటలు ఉంచి మా కాయలు తోలుతా ఉన్నాం ఈ యొక్క యార్డుకు. ఇది మాకు చాలా సౌకర్యంగా అయిన ప్లేస్. ఇట్లాంటి జాగాలో మనకు ఎస్టీ ప్లాంట్ కడితే మాకు చాలా నష్టపోతాము. రైతులంతా కూడా చాలా ఇప్పుడే కుప్పగూలిపోయినాము. ఇప్పుడు ఏదో మాకు మంచి చేసి యార్డుని అట్నే నిలబెట్టి మాకు ఇంకా అభివృద్ధి చేయాలని కూడా కోరుకుంటున్నాం. చిత్తూరు మండలం మాకు ఈ మార్కెట్, ఈ మామిడికాయల మండి మాకు సౌకర్యంగా ఉండాలి. ఇది ఇక్కడ ప్లాంట్ కడితే మేమందరూ నష్టపోతాము. మాకు ఇది ఇంట్లో ఉండాల్సిందిగా కోరుతున్నాం. చిత్తూరు మ్యాంగో మర్చెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను నందగోపాల్ నాయుడు. ఇక్కడ గత 40 సంవత్సరాలుగా మాకు పూజ్యులు పుణ్యాతులైనటువంటి ఎట్టేపరెడ్డి గారు ఈ స్థలాన్ని రైతుల మ్యాంగో శ్రేయస్సు కోరి రైతులకి ఇట్లా వ్యాపారస్తులు ఇక్కడ రైతులు మామిడికాయలు తీసుకొచ్చి ఇక్కడ విక్రయించుకొని వాళ్ళ కోసం అభివృద్ధి చేసి దీన్ని ఇంత దూరం ఈ ల్యాండ్ ఇవ్వడం జరిగింది. మేము ఈ 40 సంవత్సరాలుగా రైతులు వాళ్ళకి వచ్చే టేబుల్ వెరైటీస్ అయితేనేమి మిగతా అన్ని కాడ తీసుకొచ్చి ఇక్కడ విక్రయించుకొని వాళ్ళకి మంచి రేట్లు తీసుకొని వాళ్ళు ఇక్కడ ఆనందంతో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. మాకు ఇలాంటి సౌకర్యం రైతులకి ఎన్నోసార్లు విన్నవించినాం. అయ్యా, రైతులు నైట్ లో వచ్చి ఇక్కడ పడుకుంటారు, కాయలు తీసుకొచ్చి వాళ్ళకి ఎలాంటి పడుకునే సౌకర్యాలు లేవు. ఇక్కడ దోమలు, వాళ్ళకి టాయిలెట్స్ పోవడానికి చాలా సౌకర్యాలు లేవు. ఈ రోజు ఈ మార్కెట్ యార్డ్ ని ఆ రోజు ఇచ్చినటువంటి దాతల వల్ల మేము ఈ రోజు దీన్ని ఇంత డెవలప్ చేసినాం. ఈ రోజు ఎస్టీపీ ప్లాంట్, మురుగు శుద్ధి ప్లాంట్ ని ఇక్కడ కట్టాలని ప్రయత్నాలు ఆల్రెడీ మేము 16/3/2026 తారీఖున కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. పోతే మన మార్కెట్ కమిటీ సెక్రటరీ గారికి తీసుకెళ్ళినాం, పై అధికారులకు తీసుకెళ్ళినాం. అప్పుడు కూడా వాళ్ళు లేదండి మేము ఆపేస్తున్నాం చేయలేదనేసి ఈ రోజు 3 జేసీబీలు తీసుకొచ్చి మొత్తం కంప్లీట్ గా ఈ గోడౌన్స్ అంతా కొట్టేయమన్నారు. కొట్టేసి మేము ఇక్కడ ఎస్టీపీ ప్లాంట్ చేస్తామని మెగా కంపెనీ వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది. ఆ తర్వాతనే మా రైతులకు అందరికీ తెలిసి పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ ధర్నాలో పాల్గొన్నారు. ఈ రోజు ఉండే పలంగా ఇక్కడ నుంచి మార్కెట్ని తక్కువ చేసి ఉండే షేడ్స్ అంతా కొట్టేస్తే వాళ్ళు ఆ మామిడికాయలు అమ్ముకునే దానికి కూడా లేకుండా ఉన్నారు. మీకంతా తెలుసు, గత సంవత్సరం మామిడికాయలు ధరలు లేకుండా ఈ చిత్తూరు సరౌండింగ్స్ మొత్తం రెండింటి మీద ఆధారపడింది. ఒకటి పాలు, రెండోది మామిడికాయల పంట పైన. ఇంక ఏ పైరు లేదు, ఏ పంట లేదు. పెద్దలు కలెక్టర్ గారు కూడా ఇలాంటి పనులు మానుకొని ఎక్కడైనా మీకు అనువైన ప్రదేశాలు ఇంకా చాలా ఉన్నాయి అక్కడ కట్టి అభివృద్ధిని మేము ఏది వద్దనట్లేదు. ప్రతి ఒక్కరికి అభివృద్ధి కావాలి. కాకపోతే ఈ అభివృద్ధి అనేది ఈ జాగా కాకుండా మార్కెట్ రైతులు శ్రేయస్కోరి ఇక్కడ మామిడికాయలు అమ్మే జాగాలు తీసుకొచ్చి ఇట్లాంటివి కట్టి వాళ్ళని డిస్టర్బెన్స్ చేసేదానికన్నా ఇంకో జాగాలో పెట్టి అభివృద్ధి చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. మేము అభివృద్ధి కావాలని మేము కూడా దాంట్లో పాత్రలు అవుతా ఉన్నాం. కానీ ఇట్లాంటివి ఇంకో జాగాలో చేయమని మరీ మీ ద్వారా కోరుకుంటూ ఇది చేస్తున్నాం.